శ్రీ రామకృష్ణ బోధామృతం. ఒక గద్ద ముక్కున చేపను కరుచుకొని ఎగిరిపోతుంటే అనేక కాకులు గద్దలు దాని వెంటబడి కూస్తూ ముక్కులతో పొడుస్తూ ఆ చేపను లాగుకోవడానికి ప్రయత్నించసాగాయి. అది ఏ వైపుకు పోయినా కాకులు గద్దలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ బాధ పడలేక ప్రాణం విసిగి ఆ గద్ద ముక్కున ఉన్న చేపను జారవిడిచింది. వెంటనే మరో గద్ద దాని ముక్కున కరుచుకుంది. మరుక్షణమే ఆకాకులు గద్దలు చేపను కరుచుకున్న రెండో గద్ద వైపు తిరిగి దాన్ని వెంబడించసాగాయి. మొదటి గద్ద ఏ బాధ లేకుండా చెట్టు కొమ్మ మీద వాలి శాంతంగా కూర్చుంది. దాని ప్రశాంత స్థితిని చూసి అవధూత దానికి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ పక్షిరాజమా, నువ్వే నా గురువు. ఐహిక విషయాల భారాన్ని విడువనంత వరకు మానవుడు సంసార బాధల నుండి విముక్తి కాడని, శాంతిని పొందలేడని నువ్వు నాకు బోధిస్తున్నావు. గంతలు కడితేనే కాని బెదురు గుర్రం తిన్నగా నడవలేదు. లౌకికుడి మనస్సుకు వివేక వైరాగ్యాలనే గంతలు లేకుంటే తొట్రుపాటుకు లోనవుతాడు, పెడత్రోవలో పోతాడు. చమురు చేత తడిసిన కాగితం మీద రాయలేం. అలాగే దుర్గుణాలు, విషయభోగాలు అనే నూనెలో నాని పాడైన మనస్సు పారమార్థిక సాధనలకు పనికిరాకుండా ఉంటుంది. కానీ నూనె కాగితం మీద శుద్ధను అలదితే మళ్ళా దాని మీద రాయవచ్చు. అలాగే వైరాగ్యం అనే శుద్ధను అలదితే సంసారకుని మనస్సు మళ్ళా సాధనలకు పనికి వస్తుంది. విషపు సాలెపురుగు ఉంది. అది కుడితే ముందుగా పుండును పసుపు వేళ్లు తెచ్చి వాటితో మంత్రిస్తేనే కాని ఏ ఔషధము పనిచేయదు. ఆ తరువాత ఔషధాలు గుణమిస్తాయి. అలాగే కామిని కాంచనాలనే సాలెపురుగు విషం హృదయంలో ప్రవేశించిన పక్షంలో వైరాగ్యం అనే మూలికతో మంత్రించుకుంటేనే కాని మానవుడు సాధనలను సాగించి శ్రేయాన్ని పొందలేడు. ఇండుప గంధాన్ని గాని పటికను గాని అరగదీసి ఆ ద్రావణాన్ని మడ్డి నీటిలో కలిపితే ఆ నీరు తేరుకొని మడ్డి అంతా అడుగుకు పోతుంది. వివేక వైరాగ్యాలే మానవుడి మనస్సనే మడ్డి నీటిని శుద్ధి చేసే ద్రావణాలు. వీటి మూలంగానే మానవులు పరిశుద్ధులవగలరు. గొంగలి పురుగు తాను అల్లుకున్న గూట్లో తనను బంధించుకుంటుంది. అలాగే సంసారి తన కోర్కెలనే వలలో తాను చిక్కుకుంటున్నాడు. కానీ గొంగలి పురుగు రమ్యమైన సీతోకోకచిలకగా పరిణమించినప్పుడు తన గూటిని ఛేదించుకొని గాలి వెలుతుర్లను యథేచ్ఛగా అనుభవిస్తూ ఎగిరిపోతుంది. అలాగే సంసారి వివేక వైరాగ్యాలనే రెక్కలతో మాయాజాలాన్ని ఛేదించుకొని బయటపడగలదు.